ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గురుకుల విద్యాలయాలు సాంఘిక సంక్షేమ హాస్టళ్లు అధ్వానంగా తయారయ్యాయి. ఈ నేపథ్యంలో వాస్తవ పరిస్థితిని తెలుసుకుని రేవంత్ సర్కారును ఎండగట్టేందుకు బీఆర్ఎస్ గురుకులాల బాట పట్టింది. అయితే గులాబీ నేతలు వస్తే తమ వైఫల్యం బయటపడుతుందన్న భయంతో రేవంత్ సర్కారు వణికిపోతుంది. అందుకే గురుకులాల్లోకి ఎవరూ రాకుండా నిర్బంధాలు విధిస్తున్నారు. అయినప్పటికీ నిర్బంధాలను లెక్క చేయకుండా హాస్టళ్లు, స్కూళ్లలోని పరిస్థితిని పరిశీలిస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలోని వాస్తవ పరిస్థితులపై మా ప్రతినిధి రవీందర్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్టు చూద్దాం. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పూర్తిగా గాడి తప్పింది. ముఖ్యంగా సంక్షేమ హాస్టళ్ల పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. విద్యార్థులు సంక్షేమ హాస్టల్లో ఉండాలంటే బాధపడుతున్నారు, భయపడుతున్నారు. ప్రతినిత్యం ఏమి జరుగుతుందో అనే అంశంపైన విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు ఇటు వారి విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంలో ఈపాటికి ఏమాత్రం మార్పు రాలేదు. గత కొద్ది రోజుల నుంచి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఈ సమస్య మరీ తీవ్రమవుతుంది. దీనిని బేస్ చేసుకొని గురుకులాల బాట పట్టింది బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ అనేక సంక్షేమ హాస్టళ్ల విద్యార్థుల పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ హాస్టళ్లకు నేరుగా వెళ్లి విద్యార్థుల బాగోగులు తెలుసుకునే ప్రయత్నం చేశారు. కొన్ని చోట్ల విద్యార్థులను అడ్డుకునే ప్రయత్నం, పోలీస్ నిర్బంధం, విద్యార్థులను ఎవరైతే బీఆర్ఎస్ నాయకులు వస్తున్నారో వారితో మాట్లాడదాన్ని ఉపాధ్యాయులు అంతా హెచ్చరికలు జారీ చేశారు. డిఓ ఆఫీస్ నుంచి లెటర్లు ఇప్పించడం జరిగింది. ఈ నేపథ్యంలో మనం ఆర్మూర్ నియోజకవర్గ కేంద్రంలో ఉన్నటువంటి కేజీవీబీలో ఉన్నాం. ఇది బాలికల గురుకుల సంబంధించిన పాఠశాల. ఇది దాదాపుగా 416 మంది విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసిస్తారు. ముఖ్యంగా ప్రాథమిక విద్య స్థాయి నుంచి జూనియర్ కాలేజ్ వరకు ఒకే చోట సమీకృత భవనాలను కూడా నిర్మించడం జరిగింది. అత్యధిక పారదర్శకంతో గత ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో పురుడు పోసుకున్నటువంటి విద్యా వ్యవస్థ ప్రస్తుతం పూర్తి స్థాయిలో గాడి తప్పింది, అధ్వానం పరిస్థితికి దారి తీసింది. కానీ ప్రభుత్వంలో ఏమాత్రమైన మార్పు రాలేదు. ప్రభుత్వం విద్యార్థుల పట్ల నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా కేజీవీబీలో కానీ సంక్షేమ హాస్టల్లో చదువుకునే విద్యార్థులు ప్రాథమిక విద్యా దశ నుంచి పేద మధ్యతరగతి బీసీ మైనార్టీ ఎస్సీకి సంబంధించిన విద్యార్థులు విద్యను అభ్యసిస్తుంటారు. మనం ప్రతినిత్యం చూస్తుంటున్నాం. జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడొక్క చోట విద్యార్థులకు ఫుడ్ పాయిజను, నాణ్యత లేని భోజనము, మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా కనబడుతుంది. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కొనసాగిన సమయంలో విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించడంలో మొదటి స్థానంలో నిలిచింది. విద్యా వ్యవస్థ పూర్తి స్థాయిలో అద్భుతమైన ఫలితాలను ఇచ్చింది. ఇక్కడ విద్యను అభ్యసించిన విద్యార్థులు విదేశాలలో వెళ్లి ఉద్యోగాలు చేసుకున్న సందర్భం గతంలో చూసాం. కానీ గత సంవత్సర కాలంలో పరిస్థితి పూర్తి స్థాయిలో తారుమారైంది. విద్యార్థుల పట్ల ప్రభుత్వం శ్రద్ధ వహించకపోవడంతో, పౌష్టికాహార లోపంతో అనేక మంది విద్యార్థులు అనారోగ్యం పాలవడంతో పాటు మరణాలు సంభవిస్తున్నారు. గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి చూడలేదు. పేద మధ్యతరగతికి సంబంధించిన విద్యార్థులు మౌలిక వసతుల కల్పనలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కొనసాగినటువంటి ఫలితాలు ఇప్పుడు పూర్తి స్థాయిలో కనబడతలేదు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ కొనసాగిన సమయంలో విద్యార్థులకు ఒక మెనూ చార్టు ఏర్పాటు చేసి ఆ మెనూ ప్రకారం ప్రతిరోజు ఉదయం నాణ్యమైన భోజనంతో పాటు పౌష్టికాహార విలువలతో కూడిన ఆహారం అందించే పరిస్థితి గతంలో ఉంది. కానీ అందుకు భిన్నంగా ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ వ్యవహరిస్తున్న తీరు పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న పాలకులు పట్టించుకునే పరిస్థితి లేదు. పేద మధ్యతరగతి విద్యార్థులు విద్యను అభ్యసించే ఈ గురుకులాల పట్ల ఈ ప్రభుత్వానికి కనీసం రివ్యూ చేసే సందర్భం కూడా లేకపోవడంతో ముఖ్యంగా పేద మధ్యతరగతి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన భోజనం అందిస్తారని బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన విద్యార్థుల తల్లిదండ్రులు ఈ పాఠశాలలకు పంపించడం జరుగుతుంది. మెరిట్ ప్రకారం ఒక నాణ్యమైన భోజనం అందించే పరిస్థితి ఉంటుండే. కానీ ఆ పరిస్థితి పూర్తిగా విరుద్ధంగా ఉంది. మౌలిక వసతులు కల్పించడంలో ముఖ్యంగా ఇక్కడ వండించే ఆహార అలవాట్లపైన విద్యార్థులకు గతంలో ఇంటికి వెళ్ళాలంటే వెళ్ళలేని పరిస్థితి ఉంటే అందుకు నాణ్యమైన భోజనము ఇక్కడ అందించే పరిస్థితి ఉంటుంది. కానీ ఎప్పుడు సెలవులు వస్తాయా, ఎప్పుడు ఇంటికి వెళ్తామనే పరిస్థితి ఇప్పుడు వర్తమాన కాలంలో రేవంత్ రెడ్డి సర్కార్ హయాంలో ప్రతినిత్యం మనం చూస్తున్నాం. ప్రతిరోజు విద్యా వ్యవస్థలో మౌలిక వసతులు కల్పిస్తున్నాం. స్వయాన ముఖ్యమంత్రి దగ్గరనే ఈ విద్యాశాఖ ఉండటంతో పూర్తి స్థాయిలో పట్టు సాధించకపోవడం, సంవత్సర పాలన కాలంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న అనేక అవస్థలపైన బహిరంగ విమర్శలు వచ్చిన ప్రభుత్వం తమకు పట్టనట్టుగా వ్యవహరిస్తుంది. ముఖ్యంగా పేద మధ్యతరగతి చదివే ఈ గురుకుల పాఠశాలలో ప్రభుత్వ వసతులు కల్పిస్తాయని అనునిత్యం అనుకున్నా కానీ ఆ పరిస్థితి పూర్తి స్థాయిలో మెరుగుపడడం లేదు.
అందులో విద్యార్థుల సమస్యలు క్షేత్రస్థాయిలో ఏ విధంగా ఉంది, విద్యా వ్యవస్థలో మార్పులు ఏ విధంగా వచ్చాయనే అంశంపైన బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఒక బృందం బయలుదేరి జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల పర్యటన చేయడం జరుగుతుంది. బయళ్లు కమ్మే నిజాలు బయటపడుతున్నాయి. విద్యార్థులను ఆదుకోవాలని విద్యార్థులు బీఆర్ఎస్ శ్రేణులకు వేడుకోవడం జరుగుతుంది. అయినా ఇక్కడ ఉన్నటువంటి యంత్రాంగం పూర్తి స్థాయిలో జిల్లా స్థాయి అధికారులతో పాటు సదుపాయాల కల్పన కూడా కల్పించకపోవడం అత్యంత దారుణం. మనం చూస్తున్నటువంటి ఆర్మూర్లో ఉన్నటువంటి ఈ కేజీవీబీ అందుకు నిదర్శనం. కొంతమంది విద్యార్థిని నాయకులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. దాదాపుగా ఈ ఎన్విరాన్మెంటు, ఈ వాతావరణం గతంలో ఉన్న పరిస్థితికి పూర్తిగా భిన్నంగా ఉంది. ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నాయకులు కేజీవీలకు కానీ గురుకుల పాఠశాలకు కానీ వస్తున్నారనే ముందే సమాచారం అందించడం జరిగింది. డిఓ నుంచి ఒక సర్క్యులర్ విడుదల చేయడం జరిగింది. ఎక్కడికక్కడ అడ్డంకులు ఎదుర్కొనే పరిస్థితి కూడా స్పష్టంగా కనబడుతున్నాయి. ముఖ్యంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న అవస్థలపైన బేరీజ్ వేసుకోవడానికి అక్కడ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు బీఆర్ఎస్వి అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులకు విద్యార్థులు చెప్పడం జరుగుతుంది. మనతో పాటు మాట్లాడడానికి కొంతమంది బీఆర్ఎస్వి నాయకులు ఉన్నారు. వాళ్ళు క్షేత్రస్థాయిలో పర్యటన చేశారు. పర్యటనలో ఏ అంశాలు ప్రధానంగా వారికి చర్చకు వచ్చాయి, విద్యార్థుల ఆవేదన ఏ విధంగా ఉంది అంశం వారి మాటలను వినే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, గత కొద్ది రోజుల నుంచి పార్టీ ఆదేశాల మేరకు ప్రతి చోట ముఖ్యంగా కేజీవీబీలు కానీ సాంఘిక సంక్షేమ పాఠశాలలు కానీ గురుకులాలకు వెళ్ళినప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంది? అనేక చోట అడ్డంకులు ఎదురవుతున్నాయి. లోపలికి రానిచ్చే పరిస్థితి లేదు. బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన విద్యార్థులు చదివే ఈ పాఠశాలలో మౌలిక వసతుల కల్పన స్పష్టంగా కనబడుతుంది. ఆ లోపం కనబడుతుంది. మీతో ప్రధానంగా విద్యార్థులు ఏమని చెప్పినారు? ఎట్లా ఉంది పరిస్థితి జిల్లా వ్యాప్తంగా? నేను ముఖ్యంగా మా రాష్ట్ర పార్టీ ఈ నాయకులు కేసీఆర్ గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నా. ఎందుకంటే గురుకులాలు 300 సంఖ్యలో ఉన్నటువంటి ఆనాటి గురుకులాలను 1000కి పెంచి తర్వాత విద్య వైపు ప్రాధాన్యత ఎక్కువ ఇస్తూ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు మోడల్ స్కూళ్లు కానీ లేకుంటే టెమరీస్ ద్వారా ఇంట్రడ్యూస్ చేసినటువంటి మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ ద్వారా అనేక మంది ఈ విద్యకి నోచుకోగలుగుతున్నారు. అప్పుడు జరుగుతున్న కేసీఆర్ గారి ప్రణాళిక ప్లస్ వారి యొక్క అడుగుజాడల్లో కూడా విద్యా వ్యవస్థ చాలా మంచిగా ఉండే. కాకపోతే గత సంవత్సరం నుండి కూడా పరిపాలన గాడికి వదిలేసి విద్యార్థులందరూ కూడా ఈ మధ్యలో 48 పైన ఫుడ్ పాయిజనింగ్ కి గురి కావడం, మళ్ళీ అంతేకాకుండా 1000కి సంఖ్యగా ఈ అస్వస్థతకు గురి కావడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. అందుకే ఆనాడు గురుకులాలకి ఇన్ఛార్జిగా వ్యవహరించినటువంటి మన ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నేతృత్వంలో బీఆర్ఎస్వి మన గెలు శ్రీనివాస్ గారు, అలాగే మా యొక్క జిల్లా శ్రీనివాస్ గౌడ్ గారు, అలాగే విజయలక్ష్మి గారి యొక్క ఆధ్వర్యంలో నన్ను ఇక్కడ జిల్లా ఇన్ఛార్జిగా నేను రావడం జరిగింది. నిజామాబాద్ జిల్లాలో ఐదు ప్రాంతాలను కూడా గత 2 రోజులుగా నేను వెళ్ళిన. ప్రతి బోధన్ నుండి మొదలుకుంటే నిజామాబాద్ రూరల్, అర్బన్, ఆర్మూర్ ఇక్కడ వరకు వెళ్ళినాము. అన్ని చోట్లలో కూడా మెజారిటీ అంటే ఏదో ఒక దగ్గర ఏదో ఒక లోపం ఉండేటువంటి ప్రయత్నం అయితే కనబడుతుంది. ఈ రోజు మేము దార్పల్లి వెళ్ళినాం. పొద్దున్న దార్పల్లి వెళ్తే మాత్రం అక్కడ ప్రస్తుతం అయితే వెళ్ళనిచ్చేటువంటి ధోరణి లేకుండా గేట్లు వేసేసి అక్కడే మమ్మల్ని ఆపే ప్రయత్నం చేసినారు. తర్వాత సంహవ్ మేము కన్విన్స్ చేసి లోపలికి వెళ్ళిన తర్వాత దర్పల్లిలో నిజంగా ఆడ 784 మంది విద్యార్థులు, అంటే స్కూల్ ప్లస్ కాలేజ్ కలిపి స్కూల్లో 500 మంది విద్యార్థులు, కాలేజీలో 284 మంది విద్యార్థులు, 784 విద్యార్థులకి ఒకటే కిచెన్, బాత్రూమ్ కంటే హీనమైనటువంటి పరిస్థితిలో ఆ కిచెన్ పరిస్థితి ఉంది. పక్కనే సుందెల్కలు అవి ఇవి. ఈ రోజు మేము తీసుకున్నటువంటి విజువల్స్ అక్కడ అంటే చాలా దీనమైన పరిస్థితి. గ్యాస్ కనెక్షన్ కూడా లేదు అక్కడ. 784 మంది పిల్లలకి గ్యాస్ కనెక్షన్ లేకుండా కట్టెల పొయ్యి మీద వంట చేసి పెట్టే విధానం, స్టోరేజ్ లేకపోవడము, రైస్లో నాణ్యత లేకపోవడము. ఇంకోటి ఏంటంటే ఈ మీల్స్ ఏదైతే ఇప్పుడు మనము మెస్ చార్జెస్ పెంచిన తర్వాత ఏదైతే కమిటీ వేసుకోవాలో ఫుడ్ కమిటీ, ఆ కమిటీ కూడా ఇయ్యలేదు ఇప్పటిదాకా అక్కడ దర్పల్లిలో. సో ఇలాంటివి దర్పల్లి అనే కాదు, మనం ఇది మొన్న బోధనలో కూడా ఇలాంటి ఇబ్బందులు చూసినాం. అనేక పాఠశాలల్లో మేము తిరిగిన వాటిలలో మెజారిటీ పాఠశాలలలో 90% కూడా
ప్రతిదీ కూడా ప్రాపర్ యూనిఫామ్ లేకపోవడం, ఒక దగ్గర స్టాఫ్ లేకపోవడం, ఒక దగ్గర దర్పల్లిలో అయితే ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్కి వెళ్తే 47 మంది పిల్లలు అక్కడ హాస్టల్లో స్టే చేస్తారు. వాళ్ళకి కనీసం వసతులు లేవు. అక్కడ నేల మీద పడుకోవడము, వాటర్ ప్లాంట్ పనిచేయకపోవడం, సంవత్సరం నుండి వాటర్ ప్లాంట్ పనిచేయకపోవడం, కింద పడుకోవడము, అక్కడ వంట చేసేటువంటి ప్రాంగణం నుండి రేకుల షెడ్ల నుండి నీళ్లు వచ్చి కింద పడడము, ఆ పెంచులు మీద పడతాయని భయంతో విద్యా వ్యవస్థ మీరు చెప్పినట్టుగా పూర్తి స్థాయిలో గాడి తప్పింది. పేద మధ్యతరగతి విద్యార్థులు చదివే ఈ సాంఘిక సంక్షేమ పాఠశాలతో పాటు జూనియర్ కాలేజీ కూడా అస్తవ్యస్తంగా తయారైనాయి. ప్రధానంగా ప్రభుత్వం మానవతా దృక్పథంని పూర్తి స్థాయిలో విస్మరించింది. ఇక్కడ ఏకరూప దుస్తులు యూనిఫామ్తో పాటు వాళ్ళు చలి పెడుతున్నది, ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా ఇప్పటి వరకు ప్రభుత్వం బెడ్షీట్స్ కానీ ఇక్కడ ఉండేటువంటి ఈ వాటర్ ఏదైతే హీటర్స్ కానీ కనీసం ఎక్కడ కూడా కనబడే సందర్భం లేదు. కాస్మోటిక్ ఛార్జ్ కూడా పూర్తి స్థాయిలో ఇవ్వని పరిస్థితి. ఓవరాల్గా మీరు గత 2 రోజుల నుంచి విద్యార్థులతో కలిసి మాట్లాడుతున్నారు. వాళ్ళు చెప్తున్న తీరు ఏ విధంగా ఉంది, వాళ్ళు ఏమంటున్నారు, గతంతో కంపారిజన్ చేసుకుంటే ఇప్పుడు ఎట్లుంది అంటున్నారు? గతంలో అన్ని క్రమంగా మనం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఒక్కొక్కటిగా మంచి చేసుకుంటూ వచ్చినాం. ఏ దిశగా అయితే ఆ 10 సంవత్సరాల డెవలప్మెంట్ మనం చేసుకోగలిగినామో అది సంవత్సరంలో మొత్తం కూడా విధ్వంసం జరిగినటువంటిదే కనబడింది ఎక్కడికి వెళ్ళినా కూడా. రెండోది, విద్యాశాఖకి మంత్రిని ఇంతవరకు అపాయింట్ చేయకపోవడం, దాని మీద పర్సనల్ ఇంట్రెస్ట్ చూపించకపోవడం అనేటువంటిది కూడా చాలా బాధాకరమైన విషయం. వాళ్ళ రాజకీయాలు పక్కన పెట్టి, రాజకీయాలకు అతీతంగా విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించి వాళ్ళు ముందుకొచ్చి కనీసం స్పందించి, ఈరోజు లోకల్లో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయంటే రేవంత్ రెడ్డి గారు నేను ఒక్కటే అంటున్నా, మీ పిల్లలు కనుక ఇలాంటి స్కూళ్ళల్లో, ఇప్పుడు మేము ఇట్లాంటి స్కూళ్ళల్లో ఇట్లాంటి పరిస్థితులలో మీ పిల్లల్ని మీరు చూడగలరా చెప్పండి. ఆ బాధ మీకు తెలుస్తున్నా. ఈ రోజు మమ్మల్ని పోకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏ రాజకీయ కోణాలతోనే ఇడికి రావాల్సిన అవసరం మాకు లేదు. కాకపోతే ఈ రోజు మీరు దీనికి సమాధానం చెప్పాలి. దగ్గరికి 1000 మంది అస్వస్థకు గురి కావడం, ఇంతమంది చనిపోవడానికి సమాధానం ప్రభుత్వం చెప్పకుండా దానికి తిరుగుబాటుగా ఎక్కడైనా కూడా ప్రశ్నించే గొంతుకలను నొక్కే విధంగా కలెక్టర్ అంటే రాజ్యాంగబద్ధంగా ప్రజలు అంటే గవర్నమెంట్ కలెక్టర్ అథారిటీ ఎట్లాగైతే ఈ రోజు మన రైతుల మీద దాడి చేసిన లగచర్ల ఇన్సిడెంట్ లో కలెక్టర్ మానవత్వ దృక్పథంతో నేను ఎటువంటి ఇది చేయను అన్నా కూడా టార్గెటెడ్ గా ప్రజల మీదకి ఆఫీసర్లను సగొల్పేటువంటి ప్రయత్నం ఈ రోజు ఏదైతే చేస్తున్నారో, కలెక్టర్ ద్వారా ఆదేశాలు ఇచ్చడం ఇంతకంటే మూర్ఖపు చర్యలు ఉండవు. ఎక్కడైనా విద్యార్థి సంఘాలు వాళ్ళు వెళ్తే అక్కడ ఉన్నటువంటి పరిసరాలను చూసి విద్యార్థి సంఘాల ద్వారా వాళ్ళకి ఏ రకమైనటువంటి వసతులు దొరుకుతున్నాయి, వాళ్ళ నాణ్యత విధానం ఏ రకంగా ఉందనేటువంటి పరిశీలన చేసే హక్కు విద్యార్థి సంఘాలకు ఉంటాయి. ఇక్కడ ఎటువంటి విధ్వంసాలు సృష్టించడానికి రాలేదు. వాళ్ళు ఎట్లాగైతే చేసారో మేము అలా చేయనికి కాదు. పరిస్థితులు తెలుసుకోవడానికి వస్తే కూడా ఇక్కడ మా పైన కుట్రపూరితంగా ఎక్కడికక్కడ అరెస్టులు చేయడము, అక్రమ కేసులు బనాయించడం అనేటువంటిది మూర్ఖపు చర్య. రేవంత్ రెడ్డి గారు కనీసం మీరు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు, ఆ హోదా కన్నా కనీసం గౌరవం ఇచ్చి ఆ పిల్లల్ని మీ పిల్లలుగా భావించండి, వాళ్ళని మీ సొంత పిల్లలుగా భావించి మీ మనస్సాక్షిగా ఆలోచించుకోండి. ఈ రోజు రాత్రి కూర్చొని మీకు అర్థమవుతుంది మీరు ఎంత పెద్ద పాపం చేస్తున్నారో, ఆ పాపానికి మూల్యం మీరు ఏ రకంగా చెల్లించుకుంటారు అనేది. వాస్తవానికి ప్రభుత్వం దగ్గర వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం లేదు. ముఖ్యమంత్రి దగ్గరే స్వయాన విద్యాశాఖ ఉంది, పూర్తి స్థాయిలో రివ్యూ లేదు. ఇప్పటివరకు పేద మధ్యతరగతి విద్యార్థులు అభ్యసించే ఈ విద్యాలయాలు నరకపు కుంపానికి కేరప్ అడ్రస్గా మారిగాయి. దాదాపుగా మీరు విజిట్ చేస్తున్నారు, పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రధానంగా పరిస్థితి ఘోరంగా ఉన్నది. ఈరోజు మేము వెళ్ళినప్పుడు అక్కడ వార్డెన్లే కానీ అందరూ కూడా అడ్డుకుంటున్నారు. పిల్లల యొక్క సమస్యలు తెలుసుకుందామన్నా కానీ ఆ పిల్లల సమస్యలు కూడా తెలియకుండా చేస్తున్నారు. ఎందుకంటే ప్రధానమైన లక్ష్యము మా విద్యార్థుల ప్రాణాలు కాపాడుకోవడానికే కేటీఆర్ గారు తీసుకున్న సంకల్పం పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఆధ్వర్యంలోని ఈరోజు గురుకుల బాట కార్యక్రమం మేము చేయడం జరుగుతున్నది. ఈ జిల్లాలో నిజామాబాద్ జిల్లాలోని 2 రోజులుగా విద్యార్థి సంఘం నాయకులు అట్లాగే మన సాయి తేజ గాని అదేవిధంగా మన శ్రీనివాస్ గౌడ్ గాని మేము ఆధ్వర్యంలో తిరుగుతున్నాం. తిరిగిన క్రమంలో ఈ రోజు ప్రతి హాస్టల్లోని నాణ్యత లోపాలు ఉన్నాయి. ఎందుకనంటే అక్కడ వంటగదిలో చూస్తుంటే పెద్ద పెద్ద పందుకకు రంధ్రాలు ఉన్నాయి. అక్కడనే పక్కన భోజనాలు, అక్కడనే అవంతా ఇది అక్కడ విజువల్స్ తీసుకున్నాము. ఎందుకనంటే మా సంకల్పం ఏందనంటే అక్కడ బడ్జెట్ ఏదైనా లోపం ఉంటే, అక్కడ నాణ్యత లోపం ఉంటే, అక్కడ పరిసరాలు సరిగా లేకుంటే దాన్ని మంచి ఎలా పిల్లలు ఈ రోజు ఫుడ్ పాయిజన్ తోని అదేవిధంగా పాము కాటుతోని కల్తీ ఫుడ్ తోని ఈ రోజు ఎంతో మంది చనిపోయిన పరిస్థితి ఉన్నది. ఈ 8 నెలల కాలంలో 48 మంది చనిపోయినారు. ఈ రోజు రేవంత్ రెడ్డి మెడలు వంచడానికే
ఈ కార్యక్రమం తీసుకున్నాము. ఈ రోజు విద్యార్థులను ఈ రోజు మంచి చేయడానికే మా యొక్క కేటీఆర్ అన్న సంకల్పం. కాబట్టి మా ఉద్యమ పోరు ఇప్పటికైనా బయటకు రావాలా రేవంత్ రెడ్డి గారు, మా విద్యార్థి లోకాన్ని చూడాలా, వాళ్ళ క్షేమాలు చూడాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. లేని పక్షంలో అసెంబ్లీ తరహా మా పోరాటం ఉంటుందని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం. మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు విద్యార్థి విభాగం శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. శ్రీనివాస్ గౌడ్ గత 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ లో అనేక మౌలిక మార్పులు వచ్చినాయి విద్యార్థి విభాగంలో. ఈ నేపథ్యంలో అప్పుడు చూస్తున్న విద్యా విధానానికి రేవంత్ రెడ్డి వివరిస్తున్న ఈ విద్యా విధానానికి తేడా వ్యత్యాసం ఏముంది? మీరు అడిగిన ప్రశ్నలోనే సమాధానం కనబడతా ఉంది. గౌరవ నాటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు మహాత్మా జ్యోతిరావు పేరుతోటి అనేక గురుకుల పాఠశాలలు 1008 పాఠశాలను కూడా తీసుకురావడం జరిగింది. అది సోషల్ వెల్ఫేర్ కావచ్చు, బీసీ వెల్ఫేర్ కావచ్చు, ట్రైబల్ వెల్ఫేర్ కావచ్చు, మైనార్టీ వెల్ఫేర్ కావచ్చు. జ్యోతిరావు పూలే గారు విద్య లేక వివేకం లేదు, వివేకం లేక నీతి లేదు, నీతి లేక పురోగతి లేదు, అందుకే వెనుకబడ్డారు. వీటన్నిటికీ కారణం విద్య అని అంటే ఈ దేశంలో అభినవ పూలేగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు విద్యా వ్యవస్థకు పునాదులు వేశారు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రిని తొలగించినటువంటి పరిస్థితి ఇక్కడనే కనబడుతుంది. విద్యారంగానికి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఎంత స్థాయిలో ప్రియారిటీ ఇస్తున్నారని చెప్పేసి గడిచిన 8 నెలల కాలంలో 48 మంది విద్యార్థులు ఇలా ఫుడ్ పాయిజన్ పేరుతో చనిపోతున్నారు. 1000 మంది అస్వస్థకు గురవుతున్నారు అని అంటే కారణం ఎక్కడ పరిపాలన ఏ రకంగా జరుగుతూ ఉంది, సంక్షేమ శాఖలు ఏ రకంగా చూస్తూ ఉన్నాయి. గతంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి పరిస్థితులలో ఈ వెల్ఫేర్ రంగం అంతా కూడా సుభిక్షంగా ఉంది. సక్రమంగా సమీక్షలు జరిపి విద్యార్థులకు రావాల్సినటువంటి మౌలిక సదుపాయాలను కానీ రావాల్సినటువంటి వస్తువులను కూడా సక్రమంగా అందించిన కారణంగానే ఇలా ఒక్క సంఘటన కూడా మనం చూడలేదు. విద్యార్థులే రేపటి భావి భారత పౌరులుగా చెప్పుకుంటున్నాం, కానీ ఆ భావి భారత పౌరుల్ని ఇలా ఫుడ్ పాయిజన్ పేరుతోటి ఇలా తెలంగాణ రాష్ట్రంలో చనిపోతున్నారంటే ఇలా మీ కళ్ళకు కనబడతలేదని చెప్పేసి ఇలా మేము నిజామాబాద్ పక్షాన ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పటికైనా విద్యార్థి సంఘాలుగా ఏ గురుకుల పాఠశాల కావచ్చు, ఆ మామూలు సాంఘిక సంక్షేమ హాస్టల్ కావచ్చు, కేజీబీ కావచ్చు, ఏ విద్యా సంస్థకైనా వెళ్లి విద్యార్థి సంఘాలుగా ప్రశ్నించి వాళ్ళకు రావాల్సినవి ఇప్పించి వాళ్ళకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన నిలదీసే హక్కు విద్యార్థి సంఘ నాయకులకు ఉంది. కానీ ఎక్కడ ప్రశ్నిస్తే వీళ్ళ ప్రశ్న మొత్తం కూడా భాగోతం బయటపడతాయని చెప్పేసి ఇలా అధికారులకు మొత్తం కూడా సమీక్షలు జరిపి ఎక్కడికక్కడ అడ్డుకొని పోలీసు పికెటింగ్లు పెట్టాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఇలా ఈ రాష్ట్రంలో నెలకొంది అని అంటే ఎట్లా నడుస్తా ఉందో పాలన మనం ఒకవైపు రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పూర్తిగా గాడి తప్పింది.